హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నాను. నియమబద్ధ జీవన విధానం పాటించడం వల్ల వృద్ధులు అనేక అనారోగ్య సమస్యల నుండి రక్షణను పొందవచ్చు. శరీరం బరువు ఆరోగ్యకరంగా ఉంటే చాలా సమస్యలను అధిగమించవచ్చు. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన ఫాట్స్ ఉండే బాలన్సడ్ డైట్ తీసుకోవాలి. సాల్ట్, సాచురేటెడ్ ఫాట్, షుగర్ మరియు కొలెస్ట్రాల్ను తగ్గించండి. తక్కువ ఫాట్ ఉండే పాలు వాడితే బీపీ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. ఒక షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్గా డాక్టర్ని కలిసి హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే షుగర్ మరియు బీపీ ఉంటే వాటిని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ మందులు వాడాలి. వీలైతే వాటిని ఒక పాకెట్ డైరీలో రాస్తూ ఉంచండి. అలాగే అవసరమైతే న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి. దగ్గినప్పుడు చేతులతో నోటిని కప్పడం వంటి శ్వాసకోశ పరిశుభ్రతను పాటించాలి. దగ్గు తగ్గడానికి మందులు క్రమం తప్పకుండా వాడాలి. రెగ్యులర్గా కంటి పరీక్షలు చేయించుకుని కళ్లను కాపాడుకోవాలి. పెద్ద శబ్దాలు వచ్చే వాతావరణంలో రక్షణ కోసం ఇయర్ బడ్స్ ధరించాలి. అవసరమైతే వినికిడి పరికరాలు వంటి సహాయం తీసుకోవాలి. అలాగే మీ డాక్టర్ చెప్పిన విధంగా రెగ్యులర్గా మందులు వాడాలి. మందులు రెగ్యులర్గా వేసుకోవడానికి అలారం లేదా మందుల రిమైండర్ యాప్స్ ఉపయోగించవచ్చు. అలాగే మీరు వేసుకునే మందుల దుష్ప్రభావాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి డాక్టర్ని అడిగి తప్పకుండా తెలుసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వారానికి 5 రోజులు కండరాలను బలోపేతం చేసే వ్యాయామంతో పాటు కనీసం 150 నిమిషాల వాకింగ్ చేయాలి. తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలతో శరీరం చురుకుగా ఉంచండి. మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి బరువు తగ్గాలి. శరీరానికి అనుకూలమైన వ్యాయామాలు మాత్రమే చేయాలి. ఇంటిని బాగా వెలుతురుతో ఉంచండి. అవసరమైన చోట గ్రాబ్ బార్లు మరియు హ్యాండ్ రైల్స్ ఏర్పాటు చేయండి. మంచి పాదరక్షలు ధరించండి మరియు బ్యాలెన్స్ అలవాటు చేసుకోండి. నొప్పులు తగ్గడానికి అతిగా మందులు వాడకపోవడం మంచిది. బదులుగా నొప్పులు తగ్గడానికి ఆక్యుపంక్చర్ వంటి చికిత్సలను పరిగణించండి. బోన్స్ బలంగా ఉండేందుకు కాల్షియం తగినంతగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా బ్రష్ మరియు స్నానం చేసి వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను పాటించాలి. ప్రెజర్ అల్సర్లను నివారించడానికి చర్మ సంరక్షణపై శ్రద్ధ వహించండి. స్మోకింగ్ మానేయండి మరియు కాలుష్య కారకాలకు గురికాకుండా ఉండండి. మద్యపానాన్ని పరిమితం చేయండి. ఇంటిలో జారి పడిపోకుండా అవసరమైన చోట పట్టుకోవడానికి వీలుగా గ్రాబ్ బార్లు మరియు హ్యాండ్ రైల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రతిరోజు ఒక షెడ్యూల్ ప్రకారం నియమిత వేళల్లో నిద్రపోండి. పడుకునే ముందు కాఫీ తాగవద్దు మరియు మొబైల్ ఫోన్ల స్క్రీన్లను చూడవద్దు. మీ పడకగది నిశ్శబ్దంగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. శరీరం హైడ్రేటెడ్గా ఉండటానికి ప్రతిరోజు సుమారు 8 గ్లాసుల నీరు త్రాగాలి. చదవడం, పజిల్స్, క్రాస్ వర్డ్స్ పూరించడం లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి కార్యకలాపాలతో మీ మనస్సును చురుకుగా ఉంచండి. అందరితో కలిసి మంచి అర్థవంతమైన కార్యకలాపాలలో నిమగ్నమవ్వండి. మీరు ఆనందించే కార్యకలాపాల్లో పాల్గొనండి. అవసరమైతే స్నేహితులు, కుటుంబం నుండి మద్దతు పొందండి. ఒకవేళ మానసిక అలజడి లక్షణాలు కొనసాగితే చికిత్సను పొందండి. ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులను నేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థాంక్యూ.